ఎలా ఉంది సార్ మూవీ ఎలా ఉంది 'రేవు' చిత్రం? సినిమా చాలా బాగుంది. వండర్‌ఫుల్ టు వాచ్. ఎందుకంటే పెద్ద సినిమాలు 'బాహుబలి' లాంటి సినిమాలు 3 ఏళ్లకు ఒకసారి వస్తాయి. ఇలాంటి సినిమాలు ఏడాదికి 30 రావాలి, 300 రావాలి. సో అప్పుడే కంటెంట్ కూడా ఎక్కువ పబ్లిక్‌లోకి వెళ్తుంది. ఈ సినిమా చూస్తే ఏంటంటే వెరీ ఫీల్ గుడ్. అంటే మన సినిమాల్లో ఈ మధ్య మోడర్న్ అంతా అప్‌గ్రేడ్ అయిపోయి ఉన్నటువంటి వెర్షన్స్ చూస్తున్నాం. ఇప్పుడు రియలిస్టిక్ ఆంధ్ర, కోస్టల్ ఆంధ్ర ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చాలా బాగా చేశారు. ప్రొడక్షన్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. పెద్ద సినిమాలకు ఏమాత్రం తీసుకోదు. కథ విషయంలో కానీ, డైరెక్టర్ ప్రజెంటేషన్ విషయంలో కానీ వెరీ వండర్ఫుల్ ప్రజెంటేషన్. ఆర్టిస్టులు కూడా అందరూ కొత్త వాళ్ళు. అంటే ఒక ఫెమిలియర్ ఫేసెస్ ఒక 4-5 ఫేసెస్ కనపడవచ్చు. బట్ మిగతా వాళ్ళు అందరూ కూడా కొత్త వాళ్ళలాగా ఎక్కడ అనిపించరు. సో ప్రతి క్యారెక్టర్ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ అనమాట. సో ఆ రేంజ్లో ప్రజెంట్ చేయడం ఫస్ట్ ఫిలింలోనే ఆర్టిస్టులు కూడా మంచి ఫీచర్ ఉండేటువంటి ఆర్టిస్టులు, కథ పరంగా, డైరెక్షన్ పరంగా వండర్ఫుల్ మూవీ. ఈ ఆగస్టు 23న చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సార్. మరి ఈ ఈ అంటే ఇన్ని సినిమాలలో ఈ 'రేవు' చిత్రం అనేది ఖచ్చితంగా నిలబడుతుందంటారా 1%? ఇది బేసిక్ ఆంధ్ర ఆంధ్ర లైఫ్ స్టైల్కి ప్రజెంటేషన్. ఇలాంటి సినిమాలు అసలు చాలా తక్కువ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో ఒక ఆర్టిస్టిక్ ఫిల్మ్ అనేటువంటి దాన్ని కమర్షియల్ ఎలిమెంట్లో పోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అలానే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. సో ఈ మూవీ డెఫినెట్గా పబ్లిక్కి కనెక్ట్ అవుతుంది. ప్లస్ కోస్టల్ బెల్ట్లో మనకి పెద్ద కోస్టల్ బెల్ట్ ఉంది, 900 కిలోమీటర్స్ ఏవో కోస్టల్ బెల్ట్. అంటే ప్రతి ఒక్కరికి ఏ ఏరియా అనే దానికి ఒక రిలవెన్స్ వస్తుంది. సో కనెక్టివిటీ, కథ ఇతివృత్తం పరంగా చూస్తే కనుక ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటువంటి స్టోరీ ఇది. ప్రజెంటేషన్ వాల్యూస్ పరంగా చూస్తే కనుక టెక్నికల్లీ వెరీ గుడ్. పెద్ద సినిమాలకి ఏ మాత్రం తీసుకోని సినిమా. కాబట్టి అన్ని కాంబినేషన్స్ కలిసి వచ్చినాయి అనుకోండి. కార్తికేయ 2 సినిమా చాలా చిన్నది, ఇండియా వైడ్గా వైబ్స్ క్రియేట్ చేసిందంటే ఏంటి, సినిమాలో ఉన్న కంటెంట్. సో సో ఇప్పుడు ఇందులో ఉన్న కంటెంట్ ఇట్ విల్ కనెక్ట్ ఈజీలీ అనమాట. అది ఇందులో ఉన్న స్ట్రెంగ్త్. అండ్ డైరెక్టర్ వాల్యూస్ కానీ సినిమాని ప్రజెంట్ చేసినటువంటి విధానం, రికార్డింగ్ కానీ, సాంగ్స్ కానీ, అంటే కొత్త సాంగ్స్, కొత్త సినిమాలో అంటే సినిమాలోనే కొత్త అనిపించేటప్పుడు సాంగ్స్ కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ ఆల్ సాంగ్స్ వర్ గుడ్. మ్యూజిక్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో కనెక్ట్ అవుతుంది. అన్ని ఎలిమెంట్స్, ఒక మంచి సినిమాకు ఉండాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. డెఫినెట్గా ఇట్ విల్ రాక్. పబ్లిక్ విల్ యాక్సెప్ట్ ఇట్. సో ఆల్ ద బెస్ట్ రేవు సినిమా టీమ్. థ్యాంక్ యూ సార్. సార్ ప్రొడక్షన్కి సంబంధించి అంటే కొత్తగా ప్రయత్నిస్తున్నా సరే వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో మురళి గారు కావచ్చు, పర్వతనేని రాంబాబు గారు కావచ్చు, వీళ్ళ ప్రయత్నాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? సో యాక్చువల్గా చెప్పాలంటే సినిమా కంటెంట్ వైజ్గా బెస్ట్ అని అనుకునేటప్పుడు బిహైండ్ ద స్క్రీన్ కూడా బెస్ట్ పీపులే ఉంటారు. సో జర్నలిస్ట్ ప్రభు గారి ప్రజెంటేషన్లో సీనియర్ మోస్ట్ పర్సనాలిటీ, ఆయన ఇండస్ట్రీలో ఒక ఆల్మోస్ట్ 40 years అన్ని రకాల సినిమాలు చూశారు. పైగా చిన్న సినిమాలంటే ప్రాణం పెట్టేటువంటి మనిషి. సో ఆయన ప్రజెంటేషన్లో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్తో పాటు రాంబాబు గారు కానీ వీళ్ళందరూ కాంబినేషన్ అయినటువంటి తీరే కంటెంట్లో ఉన్నటువంటి దమ్ముని ప్రజెంట్ చేస్తారు. సో ఈ సినిమాలో ఆ దమ్ము కనబడింది. సో డెఫినెట్గా పబ్లిక్ని కూడా ఆ దమ్ము అట్రాక్ట్ చేస్తుంది. 23వ తారీఖు రిలీజ్ అనేది ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా వచ్చి ఒక సంచలనం సాధించేదానికి ఒక ఎగ్జాంపుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి కంటెంట్ అయితే ఇందులో ఉంది. డెఫినెట్గా పబ్లిక్ దీన్ని ఆదరిస్తారనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ రేవ్ టీమ్. ఓకే రైట్, ఆల్ ద బెస్ట్ టు ఆల్ రేవ్ టీమ్. వండర్ఫుల్ కంటెంట్ ఇది. చూసిన వాళ్ళకి మన తెలుగు నేటివిటీ మిస్ అవుతుందని ఫీల్ అయ్యే వాళ్ళకి వండర్ఫుల్ నేటివిటీ కనబడుతుంది. ముఖ్యంగా కోస్టల్ లైఫ్ స్టైల్ మీద ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాలు చాలా తక్కువ. సో ఇది ఖచ్చితంగా ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యేటువంటి కంటెంట్. ఎలా ఉంటుంది అక్కడ ఉండేటువంటి లైఫ్ స్టైల్, అక్కడ ఎటువంటి అరాచకాలను ఎదుర్కొని ప్రజల జీవనాన్ని ఇంకా సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మోడర్నైజేషన్ టెక్నిక్స్ అంటే మెకనైజేషన్ జరిగేటప్పుడు రేవులో చేపలు పట్టే వారి జీవితం ఎలా ప్రభావితం అయిందనేది తెలుసుకోవాలంటే కనుక ఈ సినిమా డెఫినెట్గా చూడాల్సిన సినిమా. ఆల్ ద బెస్ట్ రేవ్ టీమ్. థ్యాంక్ యూ సార్.